I will start doing my works. వేరే దానికైతే ఉండదు ఇంత ఎక్సైట్మెంట్. ఏ బోగన్ విలియా. ఎవరైతే మా డాడీ హెల్త్ గురించి అడిగారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ చెట్లు యాడ్ చేసిన, పై నుంచి మెట్లన్నీ కడుక్కుంటూ వచ్చిన. మై హాలత్ అమ్మా. వాటర్ వాటర్ తాగితే దామవుతుంది. ప్లీజ్. థ్యాంక్ యూ. చిన్న కొడుకు పని మంతుడు. ఏం పని చెప్పినా చిన్నమ్మన్న పని చేసి పెడతాను. నా చిన్న కొడుకు నాలాగా ఉంటాడమ్మ. నా చిన్న కొడుకు బద్మాష్ బాపత్ నౌటంకి బాపత్. అట్లనొద్దు. ఫ్రెండ్స్ ఉన్నారు ముంగట. Hello everyone, myself Shravanya and welcome back to our channel Shravanya Bandi. టైం వచ్చేసి అరౌండ్ 7:30 అలా అవుతుంది. అండ్ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు బాల్కనీలో ప్లాంట్స్ అన్నీ ఆర్గనైజ్ చేయాలి అన్నాను కదా. సో ఐ డిసైడెడ్ టు డూ దట్ వర్క్. 6 o'clock లేసాను ఈ వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి. బట్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయా. సో ఛార్జింగ్ అయిన తర్వాత ఒక 50%. నౌ ఐఎమ్ రికార్డింగ్ ద వీడియో. ఆంటీ వచ్చేసింది, యుటెన్సిల్స్ అన్నీ వాష్ చేసింది అండ్ మాప్ అని అయిపోయాయి. అండ్ ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ పర్టిక్యులర్ వర్క్. అండ్ పర్టికులర్గా బాల్కనీలో ఈ ప్లాంట్స్ పెట్టేసిన తర్వాత ఐఎమ్ థింకింగ్ టు ఫోకస్ ఆన్ దీస్ పర్టికులర్ స్టేర్ కేస్. ఈ స్టేర్ కేస్ కనిపిస్తుంది కదా, ఈ స్టేర్ కేస్ చూడండి ఎంత అగ్లీగా అయిందో. నేనే చేశాను అలా. సో ఇది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక టాస్క్ ఉంది. అండ్ క్లీన్ చేసేసి ప్లాంట్స్ అన్నిటినీ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే చాలు. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ థింకింగ్ టు డూ టుడే. ద సేమ్ టైం ఇంకా చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తాను. అండ్ నేను పిచ్చి పని ఏం చేసినానంటే, ఈ చెట్లు పెట్టేటప్పుడు చెట్లలో మన్ను కిందకి వెళ్ళిపోయిందని చెప్పి ఫిల్ చేస్తే ఇప్పుడు వాటర్ పోస్తే మన్నంతా కింద పడి అది అంతా ఖరాబ్ అవుతుంది అన్నమాట. కింద పడిపోతున్నాయి, మట్టి అంతా వాటర్తో పాటు కిందికి వచ్చేస్తుంది. సో లైట్గా అంటే 1 inch మట్టికి దాన్ని ఏమంటారు, సాయిల్ని తవ్వేసి పెడితే వాటర్ బయటకు రావు కదా, కుండీలోనే ఉంటాయి కదా. దట్ థింగ్ ఐ నీడ్ టు డూ. అండ్ ఈ రబ్బర్ ప్లాంట్ వచ్చేసి ఎప్పుడో కొన్నాను, 20-25 days అవుతుండొచ్చు. దీన్ని కూడా పాటింగ్ చేయాలి. సో దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ పీపుల్ నౌ. అండ్ ఐ న్యూ మార్నింగ్స్ టీ తాగడం కరెక్ట్ కాదు. ఏదో గ్రీన్ టీ అన్నా, లేకపోతే జింజర్ వాటర్ అన్నా, లేకపోతే జింజర్ అంటున్నాను, లాంటివి తాగితే మన గట్ హెల్త్ బాగుంటుంది. బట్ యూజువలీ ఐ డ్రింక్ సమ్ టైమ్స్ గ్రీన్ టీ తాగుతాను, లేదంటే జీరా వాటర్ లాంటివి తీసుకుంటాను. బట్ నాకు ఇప్పుడు టీ తాగాలని ఉంది. సో టీ తాగిన తర్వాత ఐ విల్ స్టార్ట్ డూయింగ్ మై వర్క్స్. ఎక్సైటెడ్ మీ, ఎందుకంటే ప్లాన్స్ కదా వర్క్ చేస్తుంది, అందుకే ఈ ఎక్సైట్మెంట్. వేరే దానికైతే ఉండదు ఇంత ఎక్సైట్మెంట్. ప్లాన్స్ కాబట్టి మళ్ళీ ఆర్గనైజ్ చేసేస్తాం కాబట్టి ఈ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది నా ఫేస్లో, తెలుసా. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు బోగన్ విలియా గ్రో అవుతుంది చూడండి. ప్లాంట్స్ ఆకులన్నీ బయటకు వచ్చేసాయి కదా. అండ్ ఇట్స్ బ్లూమింగ్. మీకు ఎట్లా కనిపించాలి, ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. ఇట్స్ బ్లూమింగ్ అనమాట. ఫ్లవరింగ్ సూపర్గా కనిపిస్తుంది. అక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయో లేదో మీకు, ఇక్కడ ఉన్నాయి. ఏ బోగన్ విలియా, ఇల్లంతా బోగన్ విలియా, వైట్ పింక్ ఫ్లవర్స్, ఎంత బాగుంటుందో కదా.
వెయిటింగ్ ఫర్ ది డే వెన్ ఆల్రెడీ ఆ స్టెమ్ చూడండి కింది దాకా ఇక్కడ దాకా పడిపోయింది అది. ఇక్కడ దాకా వచ్చేసింది ఆల్మోస్ట్. ఈ ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ దాకా వచ్చేసింది. అండ్ ఇట్ నీడ్ టు కమ్ మోర్. ఇంకా కొంచెం రావాలి, కొంచెం వస్తే బోగన్విలియా ఫ్లవర్స్ నుంచి కింద పడతాయి కదా. అండ్ ఎన్ని చెట్లు పెంచుకున్నా కానీ ఈ ఎరికా పామ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అంట కదా, దీని కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, ఆల్రెడీ ఉండొచ్చు. ఎవ్రీ వన్ లవ్స్ దిస్ ఎరికా పామ్, ఈవెన్ మీయా. ఓకే, దిస్ ఇస్ మై ఎరికా పామ్. అన్నట్టు మా డాడీ హెల్త్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. మా డాడీ హెల్త్ బాగుంది, మా డాడీకి టైఫాయిడ్ ఫీవర్ తగ్గిపోయింది, అండ్ మై డాడీ బీపీ అండ్ షుగర్ ఆల్సో కమ్ ఇన్ కంట్రోల్. సో హీఈస్ గుడ్. ఎవరైతే మా డాడీ హెల్త్ గురించి అడిగారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్ మై ఫాదర్ అండ్ ఆస్కింగ్ అబౌట్ మై పేరెంట్స్. ఓకే, టీ అయిన తర్వాత టీ తాగేసి చూపిస్తాను వాట్ ఐమ్ థింకింగ్ టు డూ అన్నది. ఓకేనా, వాట్ ఐమ్ థింకింగ్ టు డూ అన్నది వాట్ ఐమ్ థింకింగ్ టు డూ అన్నది. ఓకేనా. సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసినా అని చెప్పినా కదా, ఇప్పుడు 10:30 అవుతుంది టైము. నమ్ముతారో నమ్మరు, 10:30. లుక్ ఎట్ ద టైం, 10:30 అవుతుంది. నడుము, మై గాడ్,
స్టెప్స్ అన్నీ క్లీన్ చేసిన. ఇవి ఇక్కడ చెట్లు యాడ్ చేసిన, కొత్త చెట్లు ఇవన్నీ ఇవన్నీ చెట్లు యాడ్ చేసిన. ఇదో ఇక్కడ కూడా స్టాండ్ పెట్టిన. ఇక్కడ 2 ప్లాంట్స్ పైన ఉన్నాయి, రిపోర్టింగ్ చేయాలి. ఇవన్నీ పెట్టేస్తా. స్టేర్స్ ఇవి ఇప్పుడే కడిగిన, ఇవన్నీ అవి కడిగిన. పైనుంచి మెట్లన్నీ కడుక్కుంటూ వచ్చిన. అమ్మ ఇక నా హాలత్ చూస్తారా? మై హాలత్ దిగు చిన్ని, కాలు నొప్పులైనాయి చిన్ని, నొచ్చున్నాయి చిన్ని, నొచ్చున్నాయి. ప్లీజ్ దిగు చిన్ని. మమ్మీ వాటర్ తాగుతా. వాటర్ తాగుతా, దామవుతుంది. ప్లీజ్. Oh my goodness. ఆడున్నాయి, ఆడ ఇగో ఈడ ఆడున్నాయి. ఇది బాటిల్ అయ్యు ఇది నేను తాగుతా. థ్యాంక్ యూ. పనిమంతుడు నా చిన్న కొడుకు పనిమంతుడు. ఏం పని చెప్పినా చిన్నమ్మన్న పని చేసి పెడతాను. నా చిన్న కొడుకు అమ్మాయిడు, నా చిన్న కొడుకు నాలాగా ఉంటాడమ్మ. నా చిన్న కొడుకు బద్మాష్ బాపత్ నౌటంకి బాపత్. అన్నీ నాలాగా అన్నీ నౌటంకి పనులు చేస్తాడు. అది చేసే నౌటంకి పనులు అన్నీ చూస్తుంటే నేను చూసుకున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. అట్లా అనొద్దు. ఫ్రెండ్స్ ఉన్నారు ముంగట. ఫ్రెండ్స్ని అట్లా అనొద్దు. నా ఫ్రెండ్స్ అది. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పు తెలియచినా ఏడా ఇట్లా తాకింది. డాడీ చూపించినావా? చూపిపో, నానికి చూపిపో. ఆటోమేట్ పెట్టమని పో, జల్దీ పో, చూపిపో చిన్ని.